ఇలా ఇల్లంతకుంట మండలం అవతల మన సిరిసేడ్ అవతల ఉన్న విలేజ్ ఏ విలేజ్ అన్నది సిరిసేడ్ అవతల ఇలా మొట్లపల్లి విలేజ్లో ఉన్న చెత్త మొత్తము అది మొట్లపల్లి మండలం కదా మూగులంపల్లి మండలము టేక్మొట్ల మండలం కూడా మొత్తం కూడా అటు నుంచి ఇల్లంతకుంట మండలం నుంచి రావాలంటే సిరిసేడ్ మీద నుంచి ఇలా తర్వాత ఇల్లంతకుంట మీద నుంచి రావాల్సిందే కదా. ఇలా ఎందుకు మా హుజరాబాద్ నియోజకవర్గాన్ని చెత్తకుప్ప చేయాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఇలా ఏమున్నది? ఇలా పరిశ్రమలు ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురండి అంటే ఇలా మీరు చెప్పేది ఏంది? నాకు ఒక పెద్ద మనిషి వేస్తున్నాడు నుంచి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉంటుంది, నువ్వు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నావు, దాన్ని ఎందుకు గాయ చేస్తున్నావు అని నన్ను అంటున్నాను. మరి ఇంత అద్భుతమైన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఈ డంపింగ్ యార్డు అంత అద్భుతం అయితే ఆ డంపింగ్ యార్డ్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పెట్టుకోమని చెప్పుర్రి. కొడంగల్లో పెట్టే పరిశ్రమలు తీసుకొచ్చి మా హుజరాబాద్లో పెట్టమని చెప్పండి. ఇలా ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పిస్తారు అని మేము అనుకుంటుంటే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు నా మీద నా కేసులు పెట్టిన అన్నీ కూడా మీరు తీసి సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి నన్ను జైల్లో పెడదామని మీరు ఆలోచనలో ఉన్నా కూడా మేము ఎట్టు పరిస్థితుల్లో బెదిరేది లేదు, భయపడేది లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని జైలు పెట్టినా ఎన్ని రోజులు పెడతారు జైల్లో? 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఏం చేసినాము? ఇలా ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా మేము కొట్లాడతాం అనేది మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా పదే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇలా ఈ కాగితం చూడొచ్చు, ఇది రేవంత్ రెడ్డి గారు ఈ డంపింగ్ యార్డ్ని హుజరాబాద్లో ఫైనల్ చేసింది 26/7/2024 నాడు. అంటే ఒక్కసారి మీకు చదివి మరొక్కసారి వినిపిస్తాం. ఇలా దీని ఐ ఇన్వైట్ కైండ్ అటెన్షన్ టు ద రెఫరెన్స్ సైటెడ్ అండ్ సబ్మిటెడ్ that the collector Karimnagar has informed that the director of municipal administration informed that the honorable chief minister during visit to the Warangal has emphasized the need for establishing waste to energy plants on cluster approach in Huzurabad. ఇది 26/7/2024 నాడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఇది రిలీజ్ చేస్తున్నామని గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు క్లియర్గా లెటర్ ఇచ్చిండ్రు. ఇలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మీరు హుజరాబాద్లో డంపింగ్ యార్డ్ పెడతామంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఇవాళ మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నాను, ఇలా కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాం, అది అదాని కానివ్వండి, రామ్కి కానివ్వండి, ఇంక ఎవరన్నా కానివ్వండి, ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా కానివ్వండి, మాకు సంబంధం లేదు. ఇలా మా హుజరాబాద్ ప్రజల ఆగ్రహంకి మీరు గురి కాక తప్పదు. రేపు ఆడ మీరు టెండర్లు వేసి మీరు కాడికి వచ్చినా మిమ్మల్ని మాత్రం ఎవరం కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది మేము ఎవరం కూడా మిమ్మల్ని అక్కడ పని చేయనీయం కాక చేయనీయము. అది మాత్రం టెండర్లు వేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రభుత్వం ఉంది కదా, మా ఇష్టం ఉన్నది మేము చేస్తాము, మేము విర్రవీగుతాము, మేము ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇలా పార్టీలకి అతీతంగా ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఈ డంపింగ్ యార్డ్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలా ఎందుకు మీరు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, సిపిఐ కాదు సిపిఎం, ప్రతి పార్టీ జేఏసీ నాయకత్వంలో ఆడ పనిచేసి మీరు పెట్టొద్దు అంటున్నారు. మరి ఎందుకు పెడుతున్నారు? ఎందుకు మీరు ఈ రాజకీయం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? ఇలా ఎట్టు పరిస్థితుల్లో మీరు ఈ డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడొద్దని నన్ను ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? నన్ను బెదిరియకపోతే నేను ఊకోకపోతే నా మీద సిఐడి కేసులు అన్నీ ట్రాన్స్ఫర్ చేసి జైల్లో పెడతామని ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? ఇలా మీరు బెదిరిస్తే మాత్రం మేము భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలతోని మీరు చెలగాటమడతామంటే మేము ఊకునే ప్రసక్తే లేదు. ఇది మా హుజరాబాద్ నియోజకవర్గంకే కాదు, మానకొండూరు నియోజకవర్గం నుంచి ఉన్న 2 మండలాలు, ఇలా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్న 3 మండలాలు కూడా ఉన్నాయి. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా మానకొండూరు శాసనసభ్యులైన కవంపల్లి సత్యనారాయణ గారు, ఇలా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరి మీ బాధ్యత లేదా ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేయించేది? మరి ఆ 3 మండలాల ప్రజలు ఇలా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండల ప్రజలు పొన్నం ప్రభాకర్ గారు మీకు ఓట్లు వేసిరు కదా, మరి ఆ ప్రజల్ని కూడా మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మానకొండూరు మండలం, కేశవపట్నం మండలం ప్రజలు కూడా వాళ్ళు కూడా ఇలా కవంపల్లి సత్యనారాయణ గారికి ఓటేసిరు కదా, కాంగ్రెస్ పార్టీకే ఓటేసిరు కదా. సరే, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిరు అనుకుందాం. ఇప్పుడు మానకొండూరు ఇటు పక్కన హుస్నాబాద్ అయితే కాంగ్రెస్ పార్టీకే ఓటేసిరు కదా, ఒకరు మీరు మంత్రి అయ్యారు కదా. పొన్నం ప్రభాకర్ గారు మీకు హుస్నాబాద్ నుంచి సంబంధం లేకున్నా, మీది హుస్నాబాద్ ఊరు కాకపోయినా
మీరు కరీంనగర్ వారైనా మీరు హుస్నాబాద్కి పోతే ఇదే ఎల్కతుర్తి భీమదేవరపల్లి సైదాపూర్ మండల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కదా, మరి ఆ ప్రజలు ఇలా గెలిపించిన పాపానికి ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారా? ఇలా మానకొండూరు కేశవపట్నం ప్రజలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు, కవంపల్లి సత్యనారాయణ గారికే ఓటేసారు కదా, మరి దానివల్ల ఇలా మీకు వచ్చేది ఏంటిది అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా హుజరాబాద్లో మాత్రం మీరు ఎట్టు పరిస్థితులు అలా డంపింగ్ యార్డ్ పెడితే మేము ఊరుకోం కాక ఊరుకోం. ఇలా డంపింగ్ యార్డ్ ఈడబెట్టాలి అంటే డంపింగ్ యార్డ్ ఈడ ప్రజలు లేని దగ్గర పోయి పెట్టుర్రి. ఈ ప్రజలు ఉండే దగ్గర ఊరి మధ్యలో తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ పెట్టి ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడతాము అంటే ఇది ఇబ్బంది కాదా? ఇలా నిజంగా డంపింగ్ యార్డ్ పెడితే ఇలా సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా ఎక్కడ అంటారంటే సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఎక్కడ? ఇలా హుజరాబాద్ నియోజకవర్గ ప్రాంతం. ఇలా అద్భుతంగా సీడ్ పంటలు పండుతాయి ఆడ. ఇలా వాస్తవంగా వ్యవసాయము అద్భుతంగా పంటలు పండేటి ఎక్కడ అంటే హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చెప్పిన ఈ 10 మండలాలలో బెస్ట్ వాతావరణం ఉంటుంది. మీరు ఎవరిని అడగండి. అట్లాంటి వాతావరణంని ఇలా మీరు పాడు చేస్తే రేపు ఆ వాతావరణంని మీరు పాడు చేస్తే రేపు పంటలు ఎట్లా పండుతాయి? దానికి మీరు చెప్పాలి జవాబని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఆ పంటలకి నీళ్ళు ఇస్తే